న్యాయమూర్తులకి అంత అర్థమయ్యే ఉంటుంది. ఈ అయ్యగారు మమ్మల్ని క్రూరంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మేము ఏ తప్పు చేయకపోయినా కూడా. ఎందుకు? నేనెందుకు ఇబ్బంది పెడతాను? నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? అలా ఎందుకు చేస్తాను? శివప్ప, జవాబు చెప్పు. నిన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నాను చెప్పు. సకుని పెళ్లి చేసుకుంటారని అయ్యగారు అడిగారని అన్నయ్యకి చెప్పాలన్న కంపరంగా ఉంది. ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే సకుకి ఈ జన్మలో మంచి సంబంధం రాదు. అందరి ముందు అన్నయ్యకి ఈ విషయం చెప్పలేకపోతున్నాను. మా నాన్నగారు అమ్మ చెప్పేదంతా నిజమే. ప్రతిరోజు మా ఇంటికి వచ్చి మేము అప్పు తీర్చలేదని వేధించేవారు. ఇప్పుడు మేము ఆయన 10 రూపాయలు అప్పు తీర్చేశాము. అయినా కూడా మమ్మల్ని వదలట్లేదు. ఆయన మమ్మల్ని మాత్రమే కాదు, మా పాండురంగని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన చూస్తూనే ఉన్నాడు. అందరి గురించి ఆయనకి తెలుసు. నిజంగానే పాండురంగడు చూస్తున్నట్టయితే నేను అబద్ధం ఆడటం లేదని ఈ పాటికి ఆయనకు అర్థమైపోయి ఉంటుంది. పాండురంగ విఠలేశ్వర, నేను మంచివాణ్ణైతే నేను తెచ్చిన పత్రాలలో శివప్ప సంతకం చేసిన దస్తావేజులు ఉండాలి. అనుగ్రహించు దేవా స్వామి. తీసుకోండి, పత్రం ఉందేమో చూడండి. నేను ఉత్తముణ్ణైతే ఆ పత్రం ఉంటుంది.